హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి అకాడమీ. ఈ వీడియోలో మనము ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఒక మోడల్ పేపర్ చూద్దాము. 40 క్వశ్చన్స్ వస్తుంది, దీంట్లో తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గాలిపటాల పండుగ ఏ ప్రాంతానికి ప్రసిద్ధి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. ఈ గుజరాత్లో ఈ అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరుపుకుంటారు. నెక్స్ట్, సత్యం శివం సుందరం అనే ప్రసిద్ధ పెయింటింగ్ను ఎవరు రూపొందించారు? సత్యం శివం సుందరం అనే ప్రసిద్ధ పెయింటింగ్ను ఎవరు రూపొందించారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, శివానందన్ నౌటియాల్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, ఇక్ష్వాకుల శాసనాలలో ఉపయోగించిన భాష మరియు లిపి ఏది? ఇక్ష్వాకుల శాసనాలలో ఉపయోగించిన భాష మరియు లిపి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రాకృతం మరియు బ్రాహ్మీ లిపి. నెక్స్ట్, భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని 1870లో వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? భట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని 1870లో వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బాస్వెల్. నెక్స్ట్, గాంధీజీ భారతదేశంలో చేసిన మొదటి ఉద్యమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చంపారణ్ ఉద్యమం. దీన్ని 1917లో బీహార్లో చేపట్టడం జరిగింది. ఇది రైతుల కోసం చేపట్టిన ఉద్యమం. భారతదేశానికి చివరి వైస్రాయిగా ఎవరు సేవలు అందించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ మౌంట్ బాటన్. ఫిబ్రవరి 12, 1947 నుంచి ఆగస్టు 15, 1947 వరకు భారతదేశ చివరి వైస్రాయిగా సేవలు అందించారు. అలాగే ఇతని సమయంలోనే భారత్ మరియు పాకిస్తాన్గా విడిపోయింది. అలాగే మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా కూడా నియమితులయ్యారు అన్నమాట ఇతను. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి కొండ పండుగ ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోటప్ప కొండ. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండంలో దేశంలోనే తొలి కొండ పండుగను నిర్వహించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మోడల్ పేపర్స్ తీసుకోవాల్సిన వాళ్ళకి 99 రూపీస్కి మనం మోడల్ పేపర్లు ఇస్తాము. దీంట్లో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి మనకు వచ్చే 30 మోడల్ పేపర్లు సెపరేట్గా ఉంటాయి. అలాగే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్లకు పనికి వచ్చే మోడల్ పేపర్లు సెపరేట్గా ఉంటాయి. కేవలం 99 రూపాయలకి ఇస్తాము. మా ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి 99 రూపీస్ పంపించి, మా వాట్సాప్ నెంబర్ 7382043643 నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పడితే కనుక మీకు వెంటనే వాట్సాప్లోనే 30 మోడల్ పేపర్లు, అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్, అలాగే జనవరి 2025 జూన్ 2025 దాకా ఉన్న కరెంట్ అఫైర్స్, అలాగే ఇండియా జస్టిస్ రిపోర్ట్ మీద 25 క్వశ్చన్స్ పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి అమౌంట్ పంపించి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పూరం ఏడుకులు ఏ రాష్ట్రంలో జరుగుతాయి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సంవత్సరము గ్రేట్ డివైడ్ ఇయర్గా పిలువబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1921. గ్రేట్ డివైడ్ ఇయర్గా చెప్తారు, ఎందుకంటే దీంట్లో మనకి 1921 కంటే ముందు జనాభా వృద్ధి రేటు తక్కువ ఉండగా 1921 తర్వాత జనాభా స్థిరంగా పెరగడం ప్రారంభమైందనమాట. అందువల్ల దీన్ని గ్రేట్ డివైడ్ ఇయర్గా చెప్పబడుతుంది. వీర్ భూమి అనేది ఎవరి స్మారకం అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజీవ్ గాంధీ. నెక్స్ట్, దర్శి సంచయ్య దేనితో అనుబంధం కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, గదర్ పార్టీతో మనకు అనుబంధం కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ఈ దర్శి సంచయ్య అనమాట. నెక్స్ట్, ఈ క్రింది నదుల్లో ఒడిశా రాష్ట్రంలో లాంగుల్య అని పిలువబడే
నది ఏది? క్రింది నదుల్లో దేనిని ఒడిశా రాష్ట్రంలో లాంగుల్య అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాగావళి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం గార్డెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోనసీమ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను యాక్చువల్గా కోనసీమ ప్రాంతము, ఇప్పుడు ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడింది. ఈ కోనసీమ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరు. నెక్స్ట్, సైమన్ కమిషన్ సందర్శన కోసము ఆంధ్రాలో ఏ 2 ప్రదేశాలు ఎంపికయ్యాయి? సైమన్ కమిషన్ సందర్శన కోసం ఆంధ్రాలో ఏ 2 ప్రాంతాలు ఎంపికయ్యాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుంటూరు మరియు ఒంగోలు. గుంటూరు మరియు ఒంగోలును ఈ సైమన్ కమిషన్ సందర్శన కోసము ఎంపిక చేయడం జరిగింది. భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా ఎవరు పేరు పొందారు? భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి చెందారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 371. ఆప్షన్ బి 371. ఆప్షన్ బి ఆర్టికల్ 371 ప్రకారం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు అయితే కల్పించబడ్డాయి అన్నమాట. నెక్స్ట్, పోక్సో చట్టం దేనికి సంబంధించింది? పోక్సో చట్టం దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బాలలపై లైంగిక వేధింపుల నివారణ. ఈ పోక్సో చట్టం అనేది బాలలపై లైంగిక వేధింపుల నివారణ కోసము చేపట్టడం జరిగింది. దీన్ని 2012 నుండి అమల్లోకి వచ్చింది ఇది. నెక్స్ట్, కమల్నాథన్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది? కమల్నాథన్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉద్యోగుల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపునకు ఈ కమల్నాథ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 12వ శతాబ్దపు ఆంధ్రప్రదేశ్లోని కార్వేటి నగరానికి చెందిన కర్ణాటక సంగీత స్వరకర్త ఎవరు? ఇతను పెరుమాళ్ రాజు ఆధ్వర్యంలో విద్యామంత్రిగా కూడా వెంకట పెరుమాళ్ రాజు ఆధ్వర్యంలో విద్యామంత్రిగా కూడా పనిచేశారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సారంగపాణి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాగి ముద్ద ఏ జిల్లాలో ప్రత్యేకంగా ప్రజాదరణ పొందింది? ఆంధ్రప్రదేశ్లో రాగి ముద్ద అనేది ఏ ప్రాంతంలో ప్రత్యేకంగా ప్రజాదరణ పొందిందంటే ఆప్షన్ డి గుంటూరు జిల్లా, అనంతపురం జిల్లా. ఆప్షన్ డి అనంతపురం జిల్లా. నెక్స్ట్, ఇక్కడ మనకి తెలుగు ట్రాన్స్లేషన్ తప్పుపడింది, ప్రకాశం అని ఇవ్వాలి, కానీ యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనంతపురం. నెక్స్ట్, ఎత్తిపోతల జలపాతం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? ఎత్తిపోతల జలపాతం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ పల్నాడు జిల్లా. ఇది యాక్చువల్గా కృష్ణానదికి ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉందన్నమాట ఈ జలపాతం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం బీచ్ వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆంధ్రప్రదేశ్లో కళింగపట్నం బీచ్ వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వంశధార నది. వంశధార అనేది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళింగపట్నం బీచ్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్, ఆంధ్రులను ఒక ప్రత్యేక జాతిగా ప్రస్తావించిన ప్రాచీన వేద గ్రంథం ఏది? ఆంధ్రులను ఒక ప్రత్యేక జాతిగా ప్రస్తావించిన ప్రాచీన వేద గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐతిరేయ బ్రాహ్మణం. నెక్స్ట్, రంపా తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యం మరియు అల్లూరి సీతారామరాజు అనుచరులు మధ్య మొదటి ప్రత్యక్ష యుద్ధం ఎక్కడ జరిగింది? రంపా తిరుగుబాటులో బ్రిటిష్ సైన్యం మరియు అల్లూరి సీతారామరాజు అనుచరుల మధ్య మొదటి ప్రత్యక్ష యుద్ధం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పంజేరీ ఘాట్ దగ్గర బ్రిటిష్ సైన్యం మరియు అల్లూరి సీతారామరాజు అనుచరుల మధ్య మొదటి ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఇది మనకి 1922 ఫిబ్రవరి 22న జరిగిందనమాట. ఇది
ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉంది. డాలర్ల విలువ పరంగా భారతదేశంలో అత్యధిక సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసే నౌకాశ్రయం ఏది? డాలర్ల విలువ పరంగా అంటే ఎగుమతి చేసిన వస్తువుల విలువ ఆధారంగా భారతదేశంలో అత్యధిక సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసే నౌకాశ్రయం ఏదంటే ఆప్షన్ ఏ విశాఖపట్నం. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ జార్ఖండ్. నెక్స్ట్, భారతదేశ దిగుమతుల్లో అత్యధిక భాగాన్ని కలిగిన వస్తువు ఏది? భారతదేశ దిగుమతుల్లో అత్యధిక వాటాను కలిగిన వస్తువు ఏదంటే ఆప్షన్ ఏ చమురు, ఆయిల్. మనం ముడి చమురు, ముడి ఇంధనాలను ఎక్కువ దిగుమతి చేసుకుంటాం అన్నమాట. ఒడిస్సాలో ఆలివ్ రిడ్లీ తాబేలును రక్షించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించిన ఆపరేషన్ ఏమిటి? ఒరిస్సాలో ఆలివ్ రిడ్లీ తాబేలును రక్షించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించిన కార్యక్రమం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆపరేషన్ ఒలివియా. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా. ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2025లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? సుస్థిర అభివృద్ధి ఎస్డిజి ఇండెక్స్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఆప్షన్ బి 99వ స్థానం. నెక్స్ట్, 2025లో ఏ దౌత్య సంబంధం 75వ వార్షికోత్సవం జరుపుకుంటుంది? 2025లో ఏ దేశంతో 75వ దౌత్య సంబంధం 75 సంవత్సరాలు 2025లో దౌత్య సంబంధాలు పూర్తి 75 సంవత్సరాలు అవ్విందంటే కరెక్ట్ ఆన్సర్ భారత్ చైనా. చైనాతో దౌత్య సంబంధాలు స్టార్ట్ అవి 2025లో 75 సంవత్సరాలు అవుతుందన్నమాట. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రపంచంలోని అతిపెద్ద జమూర్ నృత్యోత్సవాన్ని నిర్వహిస్తుంది? భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రపంచంలోని అతిపెద్ద జమూర్ నృత్యోత్సవాన్ని నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. నెక్స్ట్, వక్ఫ్ సవరణ బిల్లు 2025కి ఏ పేరు పెట్టబడింది? వక్ఫ్ సవరణ బిల్లు 2025కి ఏ పేరు పెట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉమీద్ బిల్. ఉమీద్ బిల్. ఈ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి విస్టోడోమ్ జంగిల్ సఫారీ రైలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? భారతదేశపు మొట్టమొదటి విస్టోడోమ్ జంగిల్ సఫారీ రైలును ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో ఏ మొబైల్ అప్లికేషన్కు WSIS ప్రైజ్ 2025 ఛాంపియన్షిప్ లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మేరీ పంచాయత్. మేరీ పంచాయత్ అనే ఈ అప్లికేషన్కి దీన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దీనికి ఇటీవల మొబైల్ WSIS ప్రైజ్ లభించిందనమాట. మేరీ పంచాయత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర యాప్ను ఏ తేదీన ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర యాప్ను ఎప్పుడు ప్రారంభించింది? జనవరి 30, 2025. ఈ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, జనవరి 2025లో ఏ 2 టూరిజం సర్క్యూట్లు మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 177 కోట్లను కేటాయించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అఖండ గోదావరి మరియు గండికోట. అఖండ గోదావరి గండికోట సర్క్యూట్లు మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2025లో 177 కోట్లను అయితే కేటాయించింది. నెక్స్ట్, గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డు గెలిచిన ఆంధ్రప్రదేశ్ ఆధారిత కార్యక్రమం ఏది? 2024లో గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డును గెలిచిన ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ APCNF అనేది 2024 కను గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ గెలుపొందింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోడల్ పేపర్లు కావాల్సిన వాళ్ళు మా ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి 99 రూపీస్ పంపించి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించండి. మీకు వాట్సాప్లో PDF పంపించడం జరుగుతుంది. మన దగ్గర ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి సంబంధించి 30 మోడల్ పేపర్లు విడిగా ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేగా 30 మోడల్ పేపర్లు వేరేగా ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వీడియో నచ్చితే కనుక మరిన్ని వీడియోస్ కావాలంటే మాకు ఛానల్ లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. రేపు మరి 2 వీడియోస్తో మనం మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.